వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ నా ఒపీనియన్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్ బేస్డ్ కర్వ్డ్ డిస్ప్లే అండర్ 20K అని మెన్షన్ చేశారు. 120 Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G చిప్సెట్తో పాటు వస్తుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్లో డిజైన్ చూసుకుంటే మాత్రము మీకు రియల్మీ 12 సిరీస్ లాంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్ట్రాప్ అయితే లేదు కానీ సేమ్ అలాంటి సర్కిల్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. నాకైతే మీరేమనుకుంటారో ఈ డిజైన్ అక్కడిది ఇక్కడ చేసిరా ఏందని ఒకసారి అయితే కింద కామెంట్ అయితే ఒకసారి చెయ్యండి. హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే సీమ్లెస్ వ్యూ, 120Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటారు. ఇక్కడ మెయిన్ చూసుకుందాం. 120Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్ వస్తుంది. సోనీ వాళ్ళది LYT 600 OS కెమెరాతో పాటు వస్తుంది అనమాట. 3D BC కూలింగ్ సిస్టమ్ అనమాట. స్టేబుల్గా గేమ్స్ ఆడుకోవచ్చు, 3Dలో కూడా కూలింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ మంచి ఫీనిక్స్ డిజైన్ వస్తుంది అండ్ డైనామిక్ ర్యామ్, 45 సూపర్ చార్జర్, 5000 mAh బ్యాటరీ అండ్ రియల్మీ UI 5.0 అనమాట. సో ఇక్కడ బాగానే కనిపిస్తుంది. అంటే రియల్మీ P1 Pro కంటే కూడా P1లో కూడా సేమ్ 5000 mAh బ్యాటరీ, 45 ఛార్జర్తో పాటు వచ్చింది. అక్కడ ఓఎస్ లేదు, ఇక్కడ ఓఎస్తో పాటు వస్తుంది. ప్రాసెస్ అక్కడ Dimensity 70 ఇక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బాగుంది. దాని డిఫరెన్స్ అయితే కర్వ్ డిస్ప్లే, అది ఫ్లాట్ డిస్ప్లే అనమాట. సో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి బై. సో ఫస్ట్ ప్రైస్ ఎంత అంటే బై ఇక్కడ చూసుకోవచ్చు. రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 22,000 ఉంది అన్న. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ చూసుకుంటేనేమో అండర్ 20K అన్నాడు. మనల్ని ఏంది ఇది అంటే ఇదే లాజిక్ అంటారు. సో మన వాళ్ళు ఏం చేశారంటే బై ఆఫర్స్ అప్లై చేసుకొని అండర్ 20K అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెడ్ లిమిట్ సేల్ వచ్చేసరికి అయితే స్టార్ట్ 22 ఏప్రిల్కి 6 PM రెడ్ లిమిట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీరు వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని. అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫీనిక్స్ రెడ్ అనమాట, ఇది ఫీనిక్స్ రెడ్ కలర్ వస్తుంది. అండ్ ఐ థింక్ P1లో కూడా ఫీనిక్స్ రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ ప్యారెట్ బ్లూ కలర్ మెన్షన్ చేసేది. ఇక్కడైతే ప్యారెట్ బ్లూ కలర్ ఉంది, అక్కడ పీకాక్ గ్రీన్ కలర్ ఏమో ఉంది. అండ్ ఇక్కడ ర్యామ్ అయితే సేమ్ ఉంది. స్టోరేజ్కి వచ్చేసరికి అయితేనేమో 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్. ర్యామ్ 8GB ఉంది, స్టోరేజ్ ఒకటి ఇంక్రీజ్ అయింది అనమాట. సో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 23,000 ఉంది అనమాట. సో హైయర్ వేరియంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బేస్ వేరియంట్ తీసుకోండి ఒకవేళ ఎట్లా స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే. ఇక్కడ కొన్ని ఏమంటారు సేల్ అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో బర్డ్స్ వైర్లెస్ న్యూ అవన్నీ కూడా తీసుకోవచ్చు. 3 months NEC 2000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అన్న ఇవేం వద్దు, నాకు వేరే వెబ్సైట్స్ ఏమైనా చూపియనా అంటే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. అంటే లిస్టింగ్ అయిపోయింది. ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. హైర్ వేరియంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచే. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 22,000 ఉందన్నమాట అవి. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ ఉంది, హయ్యర్ వేరియంట్ ఉంది. సో బేస్ వేరియంట్ 22,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేసినాక మీకు డిస్కౌంట్ వస్తుంది. కానీ 20,000 లోపలైతే తీసుకోండి. 22,000 అట్లయితే కొంచెం ఎక్కువ ప్రైస్. ఈ ప్రైస్ కార్డ్లో మీకు దీనికంటే కొంచెం స్లైట్ బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూస్ చేసుకుందాం. మెయిన్ క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4 nm ఆక్టోకోర్ ప్రాసెసర్ 2.2 GHz అవుతుంది. అడ్రినో 710GB పాటు వస్తుంది. ర్యామ్ చూసుకుని మీకు అందరూ తెచ్చింది 8GB ర్యామ్ వేరియంట్, సింగిల్ పే ర్యామ్ వేరియంట్ కానీ 2 స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఏ టైప్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. డిస్ప్లే చూసుకుంటే మాత్రం 120Hz కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 6.7 అనమాట డిస్ప్లే సైజ్. ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2412x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా చాలా అంటే చాలా బాగుంది. 45 watts సూపర్ ఛార్జర్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇంక్లూడెడ్. 67 watts ఛార్జింగ్ అడాప్టర్ అన్నమాట. Type-C తో పాటు కూడా వస్తుంది.
అంటే ఇక్కడ 67 వాట్స్ ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. బాక్స్లోనే మాకు 67 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ అయితే చేస్తారు. కెమెరాకి వచ్చేసరికి 15 మెగా పిక్సెల్ టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళది IMX418 సెన్సార్తో పాటు వస్తుందన్నమాట. 1.8 అపర్చర్తో పాటు అండ్ ఈక్వలెంట్ సోనీ వాళ్ళ IMX సెన్సార్తో పాటు వస్తుంది. 1.7 అపర్చర్తో పాటు అన్నమాట. తర్వాత 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ పోర్ట్రేట్ మోడ్స్ మెయిన్ చూసుకుంటే మాత్రమే 4K 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60 అండ్ 30fps 720p 60fps స్లోమో వీడియో జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్ వీడియోస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఫ్రంట్కి వచ్చేసరికి అయితే 1080p 30fps అండ్ 720p 30fps రేర్ కెమెరాకి వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. కానీ నార్మల్గా వచ్చేసరికి తక్కువ ఉంది. కానీ ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్ అయితే తీసుకొస్తారు. బాగుంది. 2 5G మోడ్స్ సపోర్టెడ్ 5G డ్యూయల్ సిమ్ సపోర్టెడ్. వైర్లెస్కి వచ్చేసరికి అయితే 2.4 GHz అండ్ 5 GHz వచ్చేసి మన 5.6తో పాటు సపోర్ట్ అవుతుంది. బ్లూటూత్ 5.2 ఉంది. యాక్చువల్లీ 5.3 ఇచ్చింటే బాగుండేది. వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది బై. అండ్ థిక్నెస్ కూడా ఎక్కువ ఉంది. 8.35 థిక్నెస్ ఉంది. అండ్ 217 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ చూసుకుని బయట GPS గ్లోనోస్ గ్యాలివ్స్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఆడియోకి సంబంధించిన స్పీకర్స్ వచ్చినవి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ మనం చెక్ చేసుకుంటే స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో 2 స్పీకర్ స్లాట్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. టైప్-C పోర్ట్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తున్నాయి. బటన్స్ పై ఇక్కడ చూసుకోవచ్చు. పవర్ బటన్ వాల్యూమ్ లాకర్ బటన్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. 2 నాన్ సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. టైప్-C పోర్ట్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సెన్సార్ చూసుకుంటే మాత్రమే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సియోమెట్రిక్ సెన్సార్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే UI చూసుకుంటే రియల్మీ UI 5.0 అని బేస్డ్ ఆన్ 115 అని మెన్షన్ చేసేది ఇక్కడ. అంటే మన వాళ్ళు కొంచెం తొందర పడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ థింక్ నాకు తెలిసిన కాడికి రియల్మీ వాళ్ళైతే Android 14 మీద ఉన్నారు. రీసెంట్గా నేను టెక్ న్యూస్ అప్డేట్ చేసిన కదా, Android 15 ఇంకా బీటా 1లోనే ఉంది. ఓన్లీ పిక్సెల్స్ ఫోన్స్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్ పక్క పెడదాం. మేబీ సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఎర్రర్ ఉండొచ్చు అనమాట. అవి టెక్నికల్ ఎర్రర్. 14 వస్తుంది. కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుంటే రియల్మీ P1 Pro 5G టైప్-C కేబుల్, సిమ్ జెట్ పిన్, సేఫ్టీ గైడ్, డాక్యుమెంట్స్, ప్రొటెక్షన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా సో పర్లేదు ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు రియల్మీ వాళ్ళు. రియల్మీ P1 Pro ఇక్కడ మెయిన్ కొంచెం ఇష్యూ వల్ల ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. 22,000 ఉంది. బ్యాంక్ ఆఫర్స్ నుంచి 20,000 అయితే తీసుకురావచ్చు. నేనైతే ఇంకా తక్కువగా ఏమంటాను, 19,000 వచ్చేదాకా ఆఫర్స్ ఏమైనా వస్తాయి ఇట్లా. అప్పుడు పర్చేస్ చేసుకున్న అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నాను అనమాట. మీరేమనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే డీసెంట్గా ఉంది. నేను ఒకటే విషయం చెప్పాల్సుకున్న ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసినాక 20,000 లోపల వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు, ఒక పాయింట్ అర్థం కాలేదంటే మీ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.